సార్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి 16 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. అలాగే జనసేనకి 2 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పబోతున్నారు. ఎందుకంటే ఎన్డీఏకి ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది దాటలేదు కాబట్టి, ఈ కూటమిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నది కాబట్టి ఈ 18 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలంటే చంద్రబాబు గారు కేంద్రంలో చక్రం తిప్పుతారు. చంద్రబాబు గారితో పాటుగా నితీష్ గారు కూడా చక్రం తిప్పే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి సార్, నిజంగా ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి ఎన్డీఏ దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే మ్యాజిక్ ఫిగర్కు ఎన్డీఏ కాదు, బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 272 రావాలి కదా, వాళ్ళకి తక్కువ వచ్చినాయి. ఈ ఇక్కడ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పార్లమెంటు సభ్యుడు, బీహార్లో వచ్చిన నితీష్ కుమార్ వచ్చిన పార్లమెంటు సభ్యుడు మద్దతు ఇస్తే ఆయనకు ఎన్డీఏకి అప్పుడు కావాల్సిన మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి మీద ఆధారపడాల్సిందే. ఇంతకుముందు అంటే ఆయన ఒంటెత్తు పోకల్లో పోతున్నాడు. ఆయన ఎవరితో కానీ ఏ విధానం నిర్ణయం తీసుకున్నా, ఏ బిల్లు ప్రవేశపెట్టినా కానీ ఆయన వారు మోడీ, షా వాళ్ళ సొంత ఆలోచనలతో వారి అభిప్రాయాన్ని దేశం మీద రుద్దుతూ వచ్చినారు. ఇండియా కూటమి కూడా అదే కదా చెప్తాను, నిరంకుశ పాలన అంటే అదే ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఇద్దరు వ్యక్తులు కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నారు. అది ఇద్దరు వ్యక్తులు కూర్చొని నిర్ణయం తీసుకోవడమే నిరంకుశత్వం కిందికి వస్తారు. వాళ్ళు అనుకునేవే చేస్తున్నారు కానీ ఇతరుల గురించి, ప్రజాభిప్రాయం గురించి పట్టించుకోవడం లేదనే దాని కిందనే ఇండియా కూటమి కూడా విమర్శ చేసింది. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరూ మద్దతు లేనిది కష్టమవుతుంది. అక్కడ సిండేకి వచ్చిన 8-9 సీట్లు కానీ ఈ ఇద్దరు పార్టీలు కానీ ఉంటేనే ఏ బిల్లు పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి. ఇంతకు మంది మాత్రం ఒంటెత్తు పోకల్లో నిర్ణయాలు తీసుకునేదానికి ఉండదు. వీరిని కూడా ప్రధాన నిర్ణయాలంటే చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లు ఎవరు మాట్లాడలేదండి. విధాన నిర్ణయాలంటూ తీసుకునే ముందు తప్పకుండా చర్చించాల్సింది వస్తుంది. అటు బాబు గారితో అయినా కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో అయినా కానీ, అటు నితీష్ కుమార్తో కానీ, వీళ్ళను కూడా జాయింట్ సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకొని పరిపాలన సాగించాల్సింది ఉంటుంది. అది ఒక రకంగా మోడీ ఇన్ని రోజులు నిరంకుశంగా గుజరాత్లో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితేనేమి ఒంటెత్తు పోకళ్ళలోనే పోయినారు. ఈడ కూడా 2 టర్ములు ఒంటెత్తు పోకళ్ళలోనే పోయినారు. ఇప్పుడు కొంచెం ఆయనకి ఒక ఇబ్బందికర పరిస్థితి, ఎందుకంటే ఇతరులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలనేది మనస్తత్వానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే తప్పదు సమస్య. కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబు గారు చక్రం తిప్పబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అవసరమయ్యేటువంటి అంటే ప్యాకేజీలు అన్నీ కూడా ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చంద్రబాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా నడవబోతుంది అంటూ కూడా చాలామంది ప్రగాఢంగా విశ్వాసంతో ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కొంచెం ఆర్థిక విధానాలు తెలియకపోయి మాట్లాడుతుండే మాటలు అవి. ఎందుకంటున్నాను అని అంటే కొద్ది మేరకు సహాయ సహకారాలు ఉంటాయి. పూర్తి స్థాయి సహాయ సహకారాలు అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్లు, సెంట్రల్ జిఎస్టీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏ రాష్ట్రంలో వ్యక్తి అయినా చెల్లించిన తర్వాత అది అంతా సెంట్రల్కు పోతుంది. కేంద్రానికి పోయేదే. కేంద్ర ప్రభుత్వంలో అందులో నుంచి 40% డబ్బు తీస్తారు. ఇంతకుముందు 36 ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 40% చేసినారు. ఆ 40% డబ్బును ఫైనాన్స్ కమిషను గాడ్గిల్ ఫార్ములా ప్రకారము అన్ని రాష్ట్రాలకు పంచుతారు. మొత్తం దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు పంచుతారు. అందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఏమి ఉండదు. ఫైనాన్స్ కమిషనే ఫార్ములా ప్రకారము వాళ్ళకు ఎవరికి రావాల్సిన భాగం వాళ్ళకు పంపిస్తారు. ఇంకా పోతే ఉండేటి గ్రాంట్స్ కొద్ది మేరకు ఏదైనా వాళ్ళు అనుకున్న రాష్ట్రాలకు, అనుకూలించే రాష్ట్రాలకు కొంత కాస్త కూస్తో ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది.
తర్వాత స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి కదా, అవి కొంత ఎక్కువ చేసేదానికి ఉంటుంది, ఆ రెండుల్లో కొంత ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడుండే సమస్యల్లో కొన్ని వీళ్ళు మాట్లాడే మాటలు నేను పత్రికల్లో చూసినవి, వీళ్ళు పోలవరం ప్రాజెక్టు అనేది అది నేషనల్ ప్రాజెక్టుగా విభజన బిల్లులోనే పెట్టినారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చినారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగానే నేషనల్ ప్రాజెక్టుగానే తీసుకున్నారు. నేషనల్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. పని చేయించి దానికి కావాల్సిన ఇంత పని చేసినాము, 10,000 కోట్లు అయింది అని 10,000 కోట్లు పోతే సబ్సిడీ గ్రాంట్ రిలీజ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా అనుకూలమైన ప్రభుత్వం కాబట్టి వెంటనే విడుదల చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు వ్యతిరేకమైన ప్రభుత్వం అయితే ఈ కొరి వేయడము, అది వేయడము, వెనక్కు తిప్పడం, ముందుకు తిప్పడం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వీళ్ళు అడిగితే ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పని చేయించిన తర్వాత మళ్ళీ గ్రాంట్ తెచ్చుకుంటున్నారు దానికి. అది ఇంకా పోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఈ భావదారు భాగ్యం ఎప్పుడు పోతుందో కానీ నాకు తెలియదు. ఎందుకంటే అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎవరు అధికారంలో ఉంటే కనుక, ఎవరికి ఎంపీలు ఎక్కువ ఉంటే కనుక మన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీ ఎంపీలు అడగలేదు అని అంటారు. రేపు తెలుగుదేశం వాళ్ళు ఎంపీలు ఎక్కువ అయినారు కాబట్టి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగలేదు అని అంటారు. అది ఆ రోజుల్లో బిల్లు పాస్ చేసేటప్పుడు లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు అక్కడ లోక్సభ నాయకురాలు బీజేపీకి, మరి ఆమె ప్రభుత్వం పార్టీతో చర్చించిందో లేదో టోటల్గా మద్దతు తెలిపేసేసింది ఇది విభజన బిల్లుకు. ఇక్కడికి రాజ్యసభకు వచ్చేసరికి వెంకయ్య నాయుడు గారు ఊరికి మద్దతు తెలిపితే అప్పటికే కోస్టల్ ఆంధ్రలోను రాయలసీమలోను విభజన పట్ల విముఖత ఉన్నది. అందువల్లే కదా కాంగ్రెస్ పార్టీ అంత ఇబ్బంది పడింది ఆంధ్రాలో. ఆ విముఖతను దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైనా షరతులతో కూడిన మద్దతు తెలిపితే బాగుంటుందని విభజించిన ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలా అని రైజ్ చేసినారు. అది ఇస్తేనే మేము మద్దతు తెలుపుతామని. అప్పుడు ఆయన మన్మోహన్ సింగ్ గారు కూడా అదంతా అధికారులతో చర్చించి ఇది అమలు చేస్తామా, అమలు చేయలేమా, విధి విధానాల గురించి ఆలోచన చేసినట్లేదు. ఆయన ఏదో ఆ బిల్లు పాస్ కావాలి కాబట్టి ఇస్తానని హామీ ఇచ్చినారు కానీ బిల్లులో పెట్టలేదు. అది హామీ మాత్రమే, అది పార్లమెంట్లో హామీ మాత్రమే కానీ బిల్లు కానీ ఇంక లేదు. వీళ్ళు పోయినప్పుడల్లా వాటికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఏమి రానంటే ఇతర దేశాలకు దగ్గరలో ఉన్న రాష్ట్రాలు ఉంటాయి, అవన్నీ ఒక కాశ్మీర్ తప్ప నుంచి మిగతాటన్నీ చిన్న బుడ్డ రాష్ట్రాలు, చాలా చిన్న రాష్ట్రాలు. వాళ్ళ రెవెన్యూ ఎంత కలుపుకున్నా 200 కోట్లు ఉంటుంది. ఒక 100 కోట్లు ఇచ్చినా కానీ వాళ్ళకు ఖుషి అవుతారు. వాళ్ళకి ఏదో వాళ్ళ వనరులు కానీ వాళ్ళ అభివృద్ధి కానీ అది సరిపోతుంది కాబట్టి వాళ్ళు ఆనందపడతారని ఇస్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చి ఏ దేశానికి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలన్నీ మన దేశంలో ఉండే రాష్ట్రాలే, అదొక కేటగిరీ రాదు. ఏ కేటగిరీ ఇవి విదేశాలు ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు. ఏ కేటగిరీ ఇవాళ పెద్ద రాష్ట్రము 100 కోట్లు 200 కోట్లు ఇస్తే ముక్కులో పోసుకున్నట్టుంటుంది. అందువల్ల ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఊరికి అడుగుతానడం ఊరికే కానీ దాని పరిస్థితి అయితే నేను అదినమే చెప్పిన పార్లమెంట్లో, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, సచ్చేది కాదు. ఊరికి ఆయన ఏదో అడిగినారు, మద్దతు తెలిపేదానికి తెలిపినారు, అయిపోయింది అని చెప్పినాను. అందుకని దాని మీద వచ్చే పరిస్థితి లేదు. ఇంకేముండాయి సమస్యలు, ఏమైనా ఉంటే చిన్న సమస్యలు ఆయన చేసుకోండి, దానికి అవకాశం ఉంటుంది. మైసూర్ రెడ్డి గారు, కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబు గారు చక్రం తిప్పిపోతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పెద్దల్ని చంద్రబాబు గారు 5 కేంద్ర మంత్రి పదవుల్ని ఆశిస్తున్నారని, 4 కేంద్ర మంత్రి పదవులు లేదా ఒక స్పీకర్ అయినా సరే ఇవ్వాలని కోరినట్లుగా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 5 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేటువంటి ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అది ఎవరని చెప్పలేండి. క్యాబినెట్ మేకింగ్ అనేది
ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. కానీ ప్రధానమంత్రి కూటమిని నడుపుతున్నాడు. కూటమిని నడిపినప్పుడు ఆయన కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ తర్వాత వాళ్ళు బీజేపీ పార్టీ తరఫున కూడా కొందరు ఎంపీలు అయినారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదో వాళ్ళతో చర్చించి ఎంతో కొంతమందికి ఇవ్వాల్సింది ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో కూడా వచ్చింది కదా, అంటే తెలుగు రాష్ట్రాలను చూసినప్పుడు ఆడ చూసినప్పుడు తెలుగు రాష్ట్రంగానే చూస్తారు కదా. ఈడ 8 మంది ఎంపీలు అయినారు. ఇక్కడ కొంత ప్రాతినిధ్యం కల్పించాల్సిందే, అక్కడ కొంచెం ప్రాతినిధ్యం కల్పించాల్సిందే. కాకపోతే మేము మద్దతు ఇస్తున్నాం కదా అని 1-2 ఎక్స్ట్రా అడగచ్చు చూడండి, అడుగుతారు కూడా. కానీ అది అంటే వాళ్ళు ఏదో నెంబర్ చెప్తే ఆ నెంబర్ కరెక్ట్ అని నేను చెప్పను. మళ్ళీ వ్యవసాయ శాఖ అడుగుతున్నట్లుగా రోడ్డు రవాణా శాఖ, ఇలా కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి తోచినట్టు రాసిండొచ్చు. ఉదాహరణ అవి కేటాయింపులు అయితేనేమి, శాఖల కేటాయింపు అయితేనేమి, మంత్రులను తీసుకోవటం అయితేనేమి, అది కేవలం ప్రధానమంత్రి గారి ప్రిరాగేటివ్. అయితే ఆయన భాగస్తులు ఉన్నారు కాబట్టి కొంచెం చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఇక ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కోర్టుకి హాజరవ్వక తప్పదని, కోర్టుకి హాజరైతే అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ మీద బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దయ్యి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులు ఇప్పుడు వచ్చినట్టు కాదు, ఇంత ముందే వచ్చినా ఆయన అరెస్ట్ చేసినారు, బెయిల్ మీద వచ్చేసినారు. విచారణలో ఉన్నాయి, సిబిఐ కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నాకు పరిపాలనలో పనులు ఉన్నాయి, కొంత టైం ఇవ్వండి అని అడగచ్చు. జడ్జి కూడా నువ్వు ఖచ్చితంగా ఈ డేట్కు రావాలని ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. అందువల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి లేడు కాబట్టి కోర్టుకు హాజరు కావాల్సిందే, ఆ కేసులు స్పీడప్ అవుతాయి. తప్పకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే నేను ఏం చెప్తాను, సిబిఐ కోర్టులో వాదోపవాదాలు ఉంటాయి. అయిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో జడ్జిని బట్టి కదా నేను చెప్పేది. జడ్జిమెంట్ని గురించి నేను ఎట్లా కామెంట్ చేస్తాను, చేయలేను. అవి రేపు పొద్దున ఈ 5 సంవత్సరాలు ఈయన అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా, పత్రికల్లో వచ్చిన వార్తలు అయితేనేమి, మాకు తెలిసినవి అయితేనేమి కొన్ని ఉన్నాయి, ఇవన్నీ తోడితే ఇంకా చాలా ఉంటాయి కుంభకోణాలు, అవన్నీ 4 రోజుల తర్వాత మేము అన్ని తోడతాము అని కూడా చెప్పినారు. అటువంటి కేసులు కూడా రావచ్చు కొన్ని అదనంగా. ఆ కేసులు ఈ కేసులు ఉంటాయి. ఈ కేసులను ఎదుర్కోవాల్సిందే. తర్వాత పార్టీని నడిపించుకుంటే బాధ్యత ఉంటుంది అతనికి. ఇందులో ఏం పొరపాటు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ పక్కలో బలం ఉన్నట్టుంది కదా. ఎందుకంటే ఈ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ అంతా ఉండేది ఎస్సీలు, మైనారిటీస్. వాళ్ళు ఒరిజినల్గా కాంగ్రెస్ ఓటర్స్. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆయనకు అన్ని కష్టకాలమే. మరి ఎటు వస్తారో ఆయన చాతుర్యాన్ని బట్టి